కష్టాలను గురించి వారికి అండగా నిలిచారని, వారి కన్నీళ్లు తుడిచారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. జగన్ ప్రభుత్వంలో ఉల్లి ధరలు కిలో 2కి పడిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పుడూ తోడుగా ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త తెలిపిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులంతా కష్టపడుతున్నారు. ఉల్లి రైతులకు నష్టం వస్తూ పంట పండి రేటు లేక వీధిన పడ్డ రైతులను కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అన్నీ చూసి ప్రతి రైతుకు ఇబ్బంది పడకుండా రైతులకు ఏదో విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబులో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. హెక్టారుకు 50,000 రూపాయలు ప్రభుత్వం రైతులకు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఉల్లి రైతులు కష్టాలు తీర్చిన చంద్రబాబు నాయుడు మహాదేవుడు, దైవం. ప్రభుత్వానికి ఈరోజు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నందువల్ల 100 కోట్ల రూపాయల భారం పడినా ప్రభుత్వం ఈరోజు రైతుల మీద ప్రేమ చూపించింది చంద్రబాబు నాయుడు. క్వింటాల్కు 1,200 రూపాయలు గిట్టుబాటు ధరను చెల్లించి వారికి మార్కెట్ ద్వారా కొనుగోలు చేసింది చంద్రబాబు నాయుడు కాదా? కూటమి ప్రభుత్వము రైతులకు ఇచ్చిన మాట అన్నీ నిలుపుకున్న సంగతి ఓ జగన్మోహన్ రెడ్డికి తెలియకపోవడం నీ కర్మ. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు 2 రూపాయలు కూడా కేజీ రైతులు నానా బాధపడితే కొనలేక రైతులు మోసం చేసిన ఓ శత్రువు, రైతుల శత్రువు ఓ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడా. ఈరోజు మళ్ళా రైతులకు న్యాయం చేయాలి, రైతులు వీధిన పడ్డారు, రైతులు కాపాడాలి అని సిగ్గు లేకుండా మీ నాయకులు మీరు అందరూ కలిసి రోడ్డు ఎక్కాలని చూస్తున్నారా? రోడ్డు ఎక్కితే రాళ్లతో కొడతారు మిమ్మల్ని మీరు అనుకుండొచ్చు. రైతులకు నడ్డు విడిచి రైతులను ఎన్నుపోస విడిసింది మీరా కాదు అడుగుతున్నా. రైతుల గురించి నువ్వేం మాట్లాడుతున్నాయా? రైతులకు ఘోరంగా నాశనం చేసింది మీ ప్రభుత్వమా కాదా? ఈరోజు రైతులు పిండాడి వాడు రక్తం పీల్చావు, సిగ్గు లేకుండా ఎలా మాట్లాడతావు? రైతులకు ఇచ్చిన వాగ్దానం ఒక్కటన్నా నిలుపుకున్నావా? ఈరోజు చంద్రబాబు నాయుడు రైతుల కష్టాలు చూశాడు. ప్రతి ఒక్క అధికారిని మార్కెట్కి పొమ్మన్నాడు. సరుకంతా ఉల్లి ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చినా వెంటనే కొనుగోలు చేసి రైతులకు ఇబ్బంది పడకుండా వాళ్ళని కాపాడండి అని చెప్పిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు. నీవు చంద్రబాబుల గురించి మాట్లాడే అర్హత లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు రైతులు ఆదుకున్న మహానుభావుడు, దేవుడు, దైవం. అటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి రావడం మన అందరూ అదృష్టంగా భావించాలి కదా అందరం. ఎందుకంటే ప్రజల కన్నబిడ్డలో చూసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ప్రజల కష్టాలను తెలుసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. నీవు ప్రజలను పీల్చి ఎంత పనులు చేసి ఎంత గుంజాలా, ఎంత మీరు రాబట్టుకోవాలి, ఎక్కడెక్కడ ప్యాలెస్ కట్టాలి, ఎక్కడెక్కడ డబ్బులు సంపాదించి ఎక్కడ గనులు బూడ్చాలా అనేటువంటి దుర్మార్గుడు నీవు. ఇవాళ ప్రజలకు మోసం చేసి ఈరోజు ఉల్లి ధర గిట్టుబాటు ధర లేదు, ఉల్లి ధర లేదు. దీని మీద రైతులకు వెనలేరు ప్రేమ పోతున్నావు. పాపం రైతుల మంచి చేసావు, రైతులు నాశనం చేసింది నీ ప్రభుత్వం. అందుకనే రైతులకు ఇవాళ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడికి ఇవాళ హెక్టారుకు ఒక 50,000 రూపాయలు ఇవాళ నిర్ణయం తీసుకున్నందుకు అందరం కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.